మరి ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చారు. బీఆర్ఎస్ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒకే రకమైనటువంటి పరిపాలన, ఒకే రకమైనటువంటి దోపిడీ. మరి దోచుకోవడము, దాచుకోవడము, తెలంగాణ ప్రజలను వంచడము. ఈరోజు రెండు పార్టీలు వాళ్ళు 10 సంవత్సరాలు చేశారు. 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ప్రజల బతుకులు మారలా. ఏదో ఈ 2 సంవత్సరాల్లో మొత్తం తెలంగాణ అంతా బాగైపోయింది అనేటువంటి విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. దేంట్లో మారిందని అడుగుతా ఉన్నాను. భూముల అమ్మకంలో మారింది. టీఆర్ఎస్ హయాంలో ఉంటే ఇంకా ఆయన పెంచి పెద్ద చేశాడు. అవినీతిలో మారలా, అక్రమాలలో మారలే, అహంకారంలో మారలే, అబద్ధపు ప్రచారంలో మారలే, మోసం చేయడంలో మారలే, ప్రజలను మభ్యపెట్టడంలో మారలేదు. ఒకే రకమైనటువంటి పరిపాలన. ఈ రెండు పార్టీలు అప్పులు తెచ్చి షోకులు చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలను అప్పులతో బలిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా దాడులు చేస్తూ తిరగనివ్వను, పొలిమేరలు దాటనివ్వను అని మాట్లాడుతున్నటువంటి విషయంలో తెలంగాణ సమాజం అంతా కూడా రేవంత్ రెడ్డి వ్యవహారం అర్థం